క్షణాల్లో మారుతున్న వాతావరణ పరిస్థితులు రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గత నెలాఖరులో మొంతా తుపాను మిగిల్చిన బీభత్సం మరొక ముందే అన్నదాతలను మరోసారి తుపాను కలవరపెడుతోంది. ఇప్పటికే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వరి కోతలు చివరి దశకు చేరుకోగా ధాన్యాన్ని రైతులు రోడ్లపై ఆరబెట్టుకునే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఈ సమయంలో వర్షం కురిస్తే ఆరుగాలం శ్రమించి పండించిన పంట నీటిపాలవుతుందని వరుణదేవుడు కరుణించాలని రైతులు వేడుకుంటున్నారు. మొంతా తుఫాను చేసిన గాయం నుంచి ఇంకా పూర్తిగా తేరుకోకముందే దిత్వా తుఫాను రైతుల గుండెల్లో అలజడి రేపింది. మొంతా ప్రభావంతో దిగుబడులు తగ్గి పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదని ఇప్పటికే రైతులు తలలు పట్టుకుంటుంటే దిత్వా తుఫాను వల్ల పంట దెబ్బతింటే తాము కోలుకునే పరిస్థితి లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. చీడపీడలు, తెగుళ్ల లాంటి సవాళ్లు అధిగమించడం ఒక ఎత్తైతే ఆరుగాలం శ్రమించి కష్టపడి చేతికొచ్చేలోపు ఎదురవుతున్న సవాళ్లు మరొక ఎత్తుగా మారింది. ఏటా నవంబర్, డిసెంబర్ నెలల్లో తుఫాన్ల తాకిడి అధికంగా ఉండటంతో తమ శ్రమంతా నీటిపాలు అవుతోందని అన్నదాతలు వాపోతున్నారు. నాలుగు ఎకరాలు ఉడిచాను, 3 ఎకరాలు ఆల్రెడీ అయిపోయింది, 1 ఎకరం ఇది కౌలుకేనండి. కొనుగోలు బాగానే ఉంది, డబ్బులు కూడా వెంటనే పడిపోతున్నాయి. 3 ఎకరాల ధాన్యం డబ్బులు పడిపోయి ఈ ఎకరం కోసి 2 రోజులు అయింది. వాతావరణం బాగోలేదు, 1 రోజు ఆరితే ఇంకా సరిపోతుంది. కళ్ళలు లేకపోవడం వల్ల ఇలా రోడ్ల పక్కన ఆరబెట్టుకోవాల్సి వస్తుంది. కోతలు ఇంకా ఒక వారం రోజులు ఉంటే మొత్తం అయిపోతాయి. చాలా వరకు కోతలు అయిపోతే ధాన్యాలు రోడ్డు మీద ఉంటాయండి. వర్షం వస్తే ఇబ్బంది. వాతావరణం గడిగడి గండంలాగా ఉందండి. ఏం చేయాలో తెలియని పరిస్థితి. మరి వాళ్ళు ఎడకపోతే రేపు పొద్దున్న వాతావరణం ఎలా ఉంటుందో తెలియదు. ఈ పచ్చొడ్లు ఎవరు కొనరండి, ఖచ్చితంగా ఆరబెట్టవలసింది. కోసినమ్మని ఇలా వదిలేస్తే ఆవి వచ్చే గుణం ఉంటుందండి. పాయి వచ్చినాయి అంటే సగం రేటు అడుగుతారు. మరి రైతు అన్నందాలు నష్టపోతారండి. కనీసం గాలిన తగులుతుందని ఎడేసాం. ఆర్బాలు కొనుక్కొచ్చామండి. గవర్నమెంట్ కూడా మాకు సహాయం చేస్తే బాగుంటుంది. ధాన్యం కూడా ఏమైనా 1 పాయింట్ 2 పాయింట్లు ఎక్స్ట్రా వచ్చినా రైతులని ఇబ్బంది పెట్టకుండా దించుకునే అవకాశం రైతులకు కల్పించాలండి. ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఈ ఖరీఫ్ సీజన్లో 2.09 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా మొంతా తుఫాను ప్రభావంతో 5,700 ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లి సుమారు 11,000 మంది రైతులు నష్టపోయారు. ప్రస్తుతం వసూళ్లు ముమ్మరంగా సాగుతుండగా ఇప్పటికే 80,000 ఎకరాల్లో పంట కోతలు కోశారు. చేలల్లో వరి పనులపై ఉండగా మరికొన్ని చోట్ల రైతులు కల్లాలు అందుబాటులో లేక జాతీయ రహదారుల పక్కన ధాన్యం ఆరబెట్టుకుంటున్నారు. మబ్బులతో కూడిన వాతావరణం ఉండటంతో ఏ క్షణమైనా వర్షం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని అన్నదాతలు చెబుతున్నారు. కౌలు పని చేసుకుని బాధపడుతున్నామండి. 5 రోజులు బట్టి ఎండేస్తున్నాను. అది 5 కోట్ల బరకాలు మేము 10 బరకాలు తెచ్చుకుని బరకాలు 20 రూపాయలండి. తరబాలు కొనుక్కునే చేస్తాం. వాతావరణం బాగా ఇబ్బంది అండి. రైతులందరూ గౌలు మన కోవాలండి. అది అక్కడ చూడండి ఎంతమంది పోగేసుకున్నారు. అయ్యమయ్యానండి. కట్టుబడి కూడా కట్టలేమండి. నిన్నదాకా ఎండేసిందండి. ఇవాళ ఎండలేదు, వర్షం రాత్రి పడి నా బాధపడుతున్నాను. టార్పాలిన్లు అందించడం సహా తుఫాను నేపథ్యంలో తేమ శాతం 1-2 పాయింట్లు ఎక్కువగా ఉన్న ధాన్యం కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపడితే బాగుంటుందని పలువురు రైతులు కోరుతున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా 70 నుంచి 80% మేర వరి కోతలు పూర్తి కాగా ఆ ధాన్యం మొత్తం ప్రస్తుతం రైతులు రోడ్ల మీద ఆరబెట్టుకునే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో ఈ వాతావరణ శాఖ హెచ్చరికలు రైతుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయని చెప్పవచ్చు. మరో వారం నుంచి 10 రోజులు గడిస్తే చాలు దేవుడా అని రైతులు దేవుళ్లకు మొక్కుతున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ రమణతో ఉమామహేష్, ఈటీవీ న్యూస్, ఏలూరు జిల్లా నుంచి.